హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. ఇక తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 2017 పేపర్లో అనాలిసిస్కి గాను పార్ట్ 3లో నేను మీకు 21 నుంచి 40 క్వశ్చన్స్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మీకు 2017లో జరిగినటువంటి ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది. అప్పటివి అంటే 2017లో కరెంట్ అఫైర్స్వి అయితే ఇవి నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఈ ఇయర్ 2026లో జరగబోయే ఎగ్జామ్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ రావచ్చు అంటే అడిగే విధానం ఎలా ఉందో మీకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి మొత్తం ఈ క్వశ్చన్స్ మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి, తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయం లేదంటే ఎడ్ల బండిపై నడిపిన మహానుభావుడు ఎవరు? ఇది 2017లోని FBOలో అడిగినటువంటి క్వశ్చన్. ఇది కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకున్నప్పటిది. ఎవరు? టీకే బాలయ్య, లేదా పువ్వాడ వెంకటప్పయ్య, కోదాటి నారాయణరావు, లేదా బోయినపల్లి వెంకటరామారావు. ఎవరు అంటే టీకే బాలయ్య గారు. ఈయన ఏదైతే ఆర్మూర్ ఉందో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఈ ఆర్మూర్ తాలూకాలో ఈయన ఈ పుస్తకాలపై ఒక అవగాహన పెంచేందుకు, లేదంటే ఎవరైతే పాఠకులు ఉంటారో వాళ్ళకి బుక్ రీడింగ్పై ఒక అవగాహన పెంచేందుకు ఎడ్ల బండిపై ఒక సంచార గ్రంథాలయాన్ని అయితే అయినా నడిపారన్నమాట. సో రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఎందుకు ఆప్షన్స్ కాదంటే కోదాటి నారాయణరావు ఎవరైతే ఉన్నారో ఈయన, అదేవిధంగా ఇక రిమైనింగ్ ఎవరైతే వీళ్ళందరూ కూడా తెలంగాణ ఏదైతే మనకి ఉద్యమం ఉందో గ్రంథాలయ ఉద్యమం, ఇందులో పార్టిసిపేట్ చేశారు భాగస్వామ్యులు. కానీ వీళ్ళెవరు కూడా ఈ సంచార గ్రంథాలయం ఏదైతే ఉందో బెడ్ల పని మీద నడిపే ఈ మొబైల్ లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళైతే కాదు. జల సాధన సమితి స్థాపకులు ఎవరు? దుషర్ల సత్యనారాయణ, నోముల సత్యనారాయణ, జాజాల వాసుదేవ శర్మ, తేరాల సత్యనారాయణ శర్మ. ఎవరు? ఇక్కడ చూడండి, మిమ్మల్ని క్వశ్చన్లోని ఏదడిగినా సరే ఇక్కడ కొన్నిసార్లు సిమిలర్ నేమ్స్తో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. చూడండి, ఇక్కడ సత్యనారాయణ, ఇక్కడ సత్యనారాయణ, కానీ దూసర్ల సత్యనారాయణ, నోముల సత్యనారాయణ, ఇది ఒక డిఫరెన్స్ తెలియదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, శర్మ అంటున్నారు, కానీ ఇక్కడ జాజాల వాసుదేవ శర్మ, తేరాల సత్యనారాయణ శర్మ. సో మిమ్మల్ని ఈ విధంగా కూడా కన్ఫ్యూజ్ చేసి ఆ ఆన్సర్ మీకు ఈజీగా అనిపించవచ్చు, కానీ మీరు ఆ డైలమ్లో పడతారు. కాబట్టి ఈ విధమైన క్వశ్చన్స్ రావడానికి మీకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో ఆన్సర్ ఏంటండి? దూషర్ల సత్యనారాయణ. ఈయన నల్గొండ జిల్లా ఉందో దీనికి చెందిన వ్యక్తి. ఈయన ఏం చేశారు అంటే ఈ ఫ్లోరోసిస్ సమస్య అక్కడ ఎక్కువ ఉండేది, దాని మీద, అదేవిధంగా సాగునీటి ఏదైతే ఈ డ్రింకింగ్ వాటర్ కానీ వీటి మీద, లేదంటే ఇరిగేషన్ సిస్టమ్ మీద ఎక్కువ ఫైట్ చేశారనమాట. దీనికోసం ఈయన జల సాధన సమితిని ఏర్పాటు చేశారు. సింపుల్ గుర్తుపెట్టుకుని, మనకి ఈ నల్గొండ జిల్లాలో వాటర్ క్రైసిస్ ప్రాబ్లం ఉంది. ఈ వాటర్ క్రైసిస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి జల సాధన ఈ సమితిని స్టార్ట్ చేశారు. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది వారిలో కోయ భాషకు లిపిని సిద్ధం చేసిన వారు లేదంటే అభివృద్ధి చేసిన వాళ్ళు ఎవరు? వానమామలై లక్ష్మణాచార్యులు, లేదా వానమామలై జగన్నాథాచార్యులు. చూడండి కన్ఫ్యూజన్, సింపుల్. లక్ష్మణాచార్యులు ఉంది, నెక్స్ట్ ఇక్కడ జగన్నాథాచార్యులు, కానీ ఆల్మోస్ట్ సిమిలర్ పేరు. నెక్స్ట్ వానమామలై వెంకటాచార్యులు, సేమ్ మళ్ళీ వరదాచార్యులు. ఎవరో మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి. ఇటువంటి క్వశ్చన్స్కి మీకు ఎక్కువ రెడీగా ఉండండి. ఫర్ సపోజ్ 2022 అదేవిధంగా 2018లో జరిగినటువంటి పోలీస్ కానిస్టేబుల్ లేదని SI, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3, ఈ గ్రూప్ 4 ఎగ్జామ్స్ పేపర్స్ రెఫర్ చేయండి. మీకు తెలిస్తే ఎటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది. ఆన్సర్ వచ్చేసి ఎవరండి? వరదాచార్యులు గారు. ఓకే, ఈయన ఏం చేశారంటే ఏదైతే మనకి అభినవ పోతన ఉందో, ఈయన అభినవ పోతనగా ఈయన ఎక్కువ అందరూ పిలుస్తారు. సో ఈయన ఏం చేశారు, ఏదైతే గిరిజనుల మాతృభాష కోయ భాష ఉందో దీనికి ఒక లిపిని డిజైన్ చేశారు, ఎట్లా ఉంటే బాగుంటుందని చెప్పి. నెక్స్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ కన్నా, చూడండి, దీనికన్నా శతాబ్దాల క్రితమే కళలను విశ్లేషించే తెలంగాణ కవి ఎవరు? అంటే ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఎవరైతే ఉన్నది ఈయన కాకుండా ఈ
కళలను విశ్లేషించే తెలంగాణ కవి ఎవరు? నేమ్ ది పోయిట్ అండ్ హీజ్ కంట్రిబ్యూషన్ హూ ఎనలైజ్డ్ ద డ్రీమ్స్ సెంచరీస్ ఎగో బిఫోర్ సిగ్మండ్ ఫ్రాయిడ్. ఎవరైతే ఈ కవి ఉన్నారో, ఈ కవి కాకుండా కళలను ఎవరు వివరించేవారో, విశ్లేషించేవారో ఆ వ్యక్తి ఎవరు? తెలంగాణ కవి ఎవరు అని అంటున్నారు. ఎవరు? కాసే సిద్ధప్ప సిద్ధేశ్వర చరిత్రను, లేదంటే కొరవి గోపరాజు సింహాసన ద్వాంత్రిక, నూతన కవి సూర్య ప్రాచీన కవిత్వము, అద్దంకి గంగాధర కవి తపతి సంవరణోపాఖ్యానము. ఎవరండి? కొరవి గోపరాజు సింహాసన ద్వాంత్రిక. ఈయన ఒక మానసిక విశ్లేషకుడు. ఓకే, ఎవరైతే ఈ మానసిక విశ్లేషకుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఉన్నాడో, ఈయన కంటే, ఈ ఫ్రాయిడ్ కంటే కొన్ని శతాబ్దాల క్రితమే ఈ కొరవి గోపరాజు అనే వ్యక్తి సింహాసన ద్వాంత్రిక అనే కావ్యంలో ఏ కళ వస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో రాయడం జరిగింది. దానినే ఒక స్వప్న శాస్త్రంగా విశ్లేషించారు ఈయన. కాబట్టి ఇక్కడ మీకు ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయో మీకు ఒక అంచనా వేసుకోండి మీరే. ఇక నెక్స్ట్ రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే కాసే సిద్ధప్ప ఉన్నారో, ఈయన సిద్ధేశ్వర చరిత్రను, అదేవిధంగా అద్దంకి గంగాధర్ కవి గారు తపతి సంవరణోపాఖ్యానమును ఇటువంటి కావ్యాలు రాశారు. కానీ వీళ్ళు ఎవరు కూడా స్వప్న విశ్లేషకులు, అంటే కళలను విశ్లేషించే విశ్లేషకులు అయితే కాదు. నెక్స్ట్, ఈ క్రింది వారిలో తొలిసారిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తెలంగాణ నటుడు ఎవరు? అంటే ఇక్కడ ఏంటి, ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఏదైతే ఉందో దీనిని మొట్టమొదటిసారిగా ఎవరైతే పొందినారో ఆ వ్యక్తి ఎవరు? తెలంగాణ నటుడు ఎవరు? పైడి జయరాజు, శ్యామ్ బెనేగల్, లేదా బిఎస్ నారాయణ, లేదా బి నరసింగరావు. ఎవరు మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఎవరు? పైడి జయరాజు గారు అయితే మొట్టమొదటిసారిగా తెలంగాణ నటుడు, ఈ దాదాసాహెబ్ అవార్డుని పొందిన వ్యక్తి. అయితే ఎప్పుడు అంటే 1980s ఈ అవార్డుని అయితే పొందారంట. అయితే ఈ నేపథ్యంలో మీరు ఈ 2017 తర్వాత, అంటే ఈ 9 ఇయర్స్లో 2026 వరకు కూడా ఆస్కార్ అవార్డులు వచ్చాయి. అదేవిధంగా సేమ్ ఇదే అవార్డులు కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అవార్డుల భాగంగా మీరు ఏ రంగంలో ఎవరికి అవార్డులు ఇచ్చారో ఒక లిస్ట్ అవుట్ చేయండి. మీరు దానిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. క్లియర్గా కరెంట్ అఫైర్స్లోనే భాగంగా అవార్డుల నుంచి ఒకటైతే రావడం జరిగింది. ఓకే, అంటే వాళ్ళు ప్రశ్నలో ఏ విధంగా అడగవచ్చు? కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకుని అడగవచ్చు, లేదంటే ఈ దాదాసాహెబ్ అవార్డు అవ్వచ్చు, లేదంటే RRR ఏదైతే మనకి ఆస్కార్ అవార్డు వచ్చిందో దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ అడగవచ్చు, లేదంటే దాని మీద స్టాటిక్ కూడా అడగవచ్చు. కాబట్టి మీరు దానికి అనుగుణంగా మీరు రెడీగా ఉండండి. నేను ఈ అవార్డుల విభాగం మీద స్టాటిక్ వీడియో కూడా చేస్తాను, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో ఒక స్పెషల్ సిరీస్ లాగా చేస్తాను. కాబట్టి మీరు ఈ విధంగా క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి మీరు దీనిని స్కిప్ చేయకూడదు కరెంట్ అఫైర్స్లోని అవార్డ్స్ భాగంలో. నెక్స్ట్, మూకీ చిత్రాల సమయంలో హైదరాబాదులో చిత్ర నిర్మాణం గావించిన బెంగాలీ చిత్ర నిర్మాత ఎవరు? నేమ్ ది బెంగాలీ ఫిలిం ప్రొడ్యూసర్ హూ ప్రొడ్యూస్డ్ మూవీ ఇన్ హైదరాబాద్ డ్యూరింగ్ సైలెంట్ మూవీస్ ఎరా. ఎవరు? శ్యామ్ బెనేగల్, లేదంటే ధీరేన్ గంగూలీ, సత్యజిత్ రే ఆర్ మృణాల్ సేన్. ఎవరు? ఆన్సర్ ఈజ్ ధీరేన్ గంగూలీ. ఈయన బెంగాలీ పితామహులలో ఒకరైన ధీరేన్ గంగూలీ ఎవరైతే ఉన్నారో ఈయన హైదరాబాద్కి వచ్చి లోటస్ ఫిలిం కంపెనీని స్థాపించి మూకీ చిత్రాలను నిర్మాణానికి నాంది పలికారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏ విధంగా అడుగుతారు? ఎవరైతే హైదరాబాద్కి వచ్చి బెంగాలీ వ్యక్తి, ఇక్కడ మన తెలుగు వ్యక్తి కాదు, కానీ ఇక్కడ మీకు ఏ విధంగా అడగచ్చు? లేదంటే తెలుగులో తొలి లేదా ఫస్ట్ మూకీ చిత్రం ఏది? ఈ విధంగా కూడా అడగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మూవీస్ మీద కూడా మీరు ఒక నోట్స్ లేదంటే ఒక టాపిక్ చదవాలి. ఈ మూవీస్లోని ఏ విధంగా మనకి వచ్చాయి, లేదా తొలి మూవీ ఏంటి తెలుగులో మనకి, లేదంటే ఈ మూవీస్లోనే అవార్డ్స్ రిలేటెడ్ చేసుకోవచ్చు. ఏ మూవీకి ఫస్ట్ ఆస్కార్ అవార్డు వచ్చింది? ఈ విధంగా మీకు అడగడానికి ఎక్కువ ఆస్కారం అయితే ఉంది. నెక్స్ట్, స్వంత ధృవీకరణ ద్వారా పెట్టుబడిదారుల అనుమతి పత్రాలను పరిశీలించి అనుమతించే పెట్టుబడిదారుల
అనుకూల విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకం ఏది? ఏంటి ఆ పథకం? టీ స్కానా, లేదంటే ఎలక్ట్రానిక్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్, లేదంటే టీఎస్ ఐపాస్, లేదా టీ హబ్. ఇందులో ఏ స్కీమ్ని ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కోసం స్టేట్ అప్పుడు లాంచ్ చేస్తుంది. ఇది 2017 సంబంధించిన క్వశ్చన్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రెజెంట్ కాదు, ఇది కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని అప్పుడున్న ప్రభుత్వము ఏదైతే పథకం అమలు చేస్తుందో దానికి సంబంధించి క్వశ్చన్ అడగడం జరిగింది. ఇదే విధంగా దీనికి రిలేటెడ్గా ఈ 9 ఇయర్స్లోని, లేదంటే ఈ గత 2 ఇయర్స్లో, గత ఈ 1 ఇయర్లోనూ ఏ విధమైన స్కీమ్స్ వచ్చాయో మీరు గుర్తుపెట్టుకోవాలి. సో టీఎస్ ఐపాస్ అనే ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఏంటిది? తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్, టీఎస్ ఐపాస్. ఇది ఒక పరిశ్రమలో ఎవరైతే పరిశ్రమలు పెట్టేవారికి 15 డేస్లోగా సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చే విప్లవాత్మక చట్టం అనమాట. అంటే ఎవరైతే ఒక ఇండస్ట్రీని, పరిశ్రమను ఏర్పాటు చేస్తారో వీళ్ళకి 15 డేస్లోనే వీళ్ళకి అనుమతి ఇస్తారన్నమాట. దీనికోసం చేసిందే టీఎస్ ఐపాస్. ఇక నెక్స్ట్ టీ హబ్ ఉంది కదా, ఈ టీ హబ్ దేనికోసం అంటే స్టార్టప్స్ని బిల్డ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి. టీ స్కాన్ అనే ఒక స్కీమ్ అయితే లేదు. సో వాళ్ళు మనకు కన్ఫ్యూజ్ చేసుకొచ్చిన ఛాన్స్ ఎక్కువ ఉంది, కాబట్టి మీరు ఇటువంటివి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వము ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్కులు ఎక్కడెక్కడ? ఇక టెక్స్టైల్ పార్కులు అన్నాడు. ఇదే విధంగా సేమ్ మనకి పిఎం మిత్ర పార్క్స్ అయితే ఉన్నాయి. పిఎం మిత్ర పార్క్స్ అయితే ఉన్నాయి. ఇవి ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నారు తెలంగాణలో? ఇది రీసెంట్గా అప్డేట్ అనమాట. కానీ ఈ క్వశ్చన్ అనేది అప్పటికి 2017కి క్వశ్చన్ అడగడం జరిగింది. ఎక్కడెక్కడ? టెక్స్టైల్ పార్క్ సిరిసిల్ల, రాజన్న నెక్స్ట్ పాసమైలారం, సంగారెడ్డి, నెక్స్ట్ మాల్కాపూర్, యాదాద్రి భువనగిరి జిల్లా. ఇక్కడ 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇది కొంచెం టఫ్ లెవెల్లో క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే ఆప్షన్స్ ఇచ్చి దాన్ని మళ్ళీ ఇక్కడ మనకి ఆప్షన్స్ లెవెల్లో అడగడం జరిగింది. ఇది యాక్చువల్గా గ్రూప్ 2 కానీ, లేదంటే గ్రూప్ 1, ఈవెన్ సివిల్స్ లెవెల్లో కూడా ఈ విధంగా అడగదగ్గ ఛాన్స్ ఉంది. అంటే చూడండి, ఇక్కడ మీకు ప్రశ్న విధానం కూడా కొంచెం టఫ్ లెవెల్ అయితే ఉంది, ఈజీ అయితే లేదు. ఓకే, ఈ విధంగా కూడా అడుగుదగ్గ ఛాన్స్ ఉంది, కాబట్టి మీరు ఈ విధంగా కూడా ప్రిపేర్ అవ్వాలి. స్టేట్మెంట్లు ఇస్తారు, లేదంటే దాని కింద ఆప్షన్స్ ఇస్తారు. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్, ఏబిసి. అయితే తెలంగాణలో చేనేతల జౌళి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఏం చేసింది? సిరిసిల్ల, సంగారెడ్డిలోని ఈ పాసమైలారము, అదేవిధంగా యాదాద్రి జిల్లాలోని మాల్కాపూర్, ఈ మూడు ప్రాంతాల్లో ఈ టెక్స్టైల్ ఏదైనా అపేరల్ పార్కులను అభివృద్ధి చేసింది. గాట్ ఇట్. కానీ దీని రిలేటెడ్గా రీసెంట్గా పిఎం మిత్ర ఏదైతే స్కీమ్ ఉందో, పిఎం మిత్ర కింద తెలంగాణలో ఎక్కడెక్కడ ఈ మిత్ర పార్కులను ఏర్పాటు చేస్తున్నారు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది కంప్లీట్గా కరెంట్ అఫైర్స్కి వచ్చిందండి. ఇది అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వము ఏంటి, కేసీఆర్ కిట్ పథకము ఎవరి కోసం ఉద్దేశించబడినది? నేను ఈ క్వశ్చన్ ఇక్కడ ఎందుకు ఇచ్చానంటే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఏ టాపిక్ నుంచి ప్రశ్నలు వస్తుందో తెలియజేయడానికి. సో ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వము తీసుకొచ్చిన స్కీమ్స్, ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఈ స్కీమ్స్ మీద మీరు ఫోకస్ చేయాల్సిందే. ఫర్ సపోజ్ మనకి 6 స్కీమ్స్ ఉన్నాయి. ఏంటి అవి? వాటి మీద మీకు ఐడియా ఉండాలి. ఓకే, ఇక్కడ ఈ కేసీఆర్ కిట్ పథకం దేనికి సంబంధించిందో చూడండి. మైనారిటీ స్త్రీలకు స్వయం ఉపాధి కల్పించడానికి, లేదంటే ఆరోగ్య పథకమా, లేదంటే గర్భవతులు నవజాత శిశువుల కోసమా, లేదా వితంతువులు ఒంటరి మహిళలకు ఏదైనా ఒక జీవనోపాధి, వేతనోపాధి కల్పించడానికి. ఆన్సర్ ఈజ్ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారో, లేదంటే పిల్లలు ఉంటారో వాళ్ళకి మాత్రమే దీనిని తీసుకురావడం జరిగింది. ఇక రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో ఈ ఆసరా పెన్షన్లు, సాదే ముబారక్ ఎవరికి? ఈ ఒంటరి మహిళలకు సంబంధించిన పథకాలు ఇవ్వండి, లేదంటే మైనారిటీస్కి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి సంబంధించిన స్కీమ్స్ అవి. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర ఒంటరి మహిళ పెన్షన్ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒంటరి మహిళలకు ఎంత మొత్తంలో పెన్షన్ చెల్లిస్తారు?
అంటే ఇక్కడ చూడండి మీరు, ప్రశ్నలు కూడా ఎక్కువ స్కీమ్స్ నుంచి అడగడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో దాని నుంచి అడగడం జరుగుతుంది, కాబట్టి మీరు మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. నెక్స్ట్, సామాజిక హక్కులలో అంతర్భాగం కానివి. ఇక్కడ ఏమైంది, ఇది కంప్లీట్గా స్టాటిక్ వైజ్గా అడగడం జరిగింది. సోషల్ రైట్స్ విల్ నాట్ ఇంక్లూడ్ ఉమెన్, కేర్ ఫర్ పొలిటికల్ సెక్షన్, చిల్డ్రన్, ఆదివాసీస్, మహిళల లేదంటే రాజకీయ సంబంధించిన విభాగ సంరక్షణ హక్కుల, బాలల హక్కులు, ఆదివాసీ హక్కులు. ఈ హక్కుల్లో ఏది సామాజిక హక్కులలో అంతర్భాగం కావు? తెలిస్తే ఆన్సర్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ పొలిటికల్ రాజకీయ విభాగ సంరక్షణ హక్కులు. ఏదైతే మనకి సామాజిక విధానం ఏదైతే ఉందో ఇది సమాజంలోని అట్టడుగు వర్గాలైన మహిళలు లేదంటే పిల్లలు, ఆదివాసీలు, వృద్ధులు, దివ్యాంగ జనుల సంక్షేమానికి ఉద్దేశించినది సామాజిక విధానం అనేది. కానీ రాజకీయ సంరక్షణ అనేది రాజకీయ హక్కుల పరిధిలోకి వస్తుంది, సామాజిక హక్కులకు కాదు. గాట్ ఇట్? రిమైనింగ్ 3 ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సోషల్లోకి పార్ట్ అవి. కానీ ఏదైతే పొలిటికల్ ఉందో ఇది పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోని, కానీ ఇది సామాజిక పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఎన్నుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన వధువులకు పెళ్లి ఖర్చుకు ఎంత మొత్తం ఇస్తారు? ఇది కంప్లీట్గా స్కీము ఆ 2017లో ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ 75,000. ఓకే. నెక్స్ట్, వనబంధు కళ్యాణ యోజన సంబంధించి ఏవి సరైనవి? ఇది కూడా కంప్లీట్గా స్కీమ్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. సో రైట్ ఆన్సర్ ఈజ్ 1 ACD మరియు E మాత్రమే. నెక్స్ట్, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ చట్టం 1995 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులలో ఎవరైతే డిజబిలిటీస్ ఉంటారో వాళ్ళకి ఎంత శాతం రిజర్వేషన్ అందించారు? ఇది 2016లో ఒక మనకి ఒక యాక్ట్ రావడం జరిగింది, PWD యాక్ట్. ఓకే, దీనికి సంబంధించి ఇది అడగడం జరిగింది. కరెంట్ అఫైర్స్ అంటే ఇటీవల మన పార్లమెంటు చాలా చట్టాలని లేదంటే చాలా బిల్లులను ఆమోదించి చట్టాలుగా మార్చింది. వాటి మీద మీరు ఫోకస్ చేయండి. అంటే ఇది కంప్లీట్గా పాలిటీలో ఏదైతే బిల్స్, యాక్ట్స్ ఉంటాయో దానికి సంబంధించిన క్వశ్చన్ అనమాట ఇది. కాబట్టి మీరు వీటి మీద ఫోకస్ చేయండి. ఆన్సర్ ఏంటండి? 3. ఏదైతే మనకి 1% ఉండేది దానిని కాస్త 4% అయితే పెంచడం జరిగింది. 4%కి పెంచడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగాల్లో. నెక్స్ట్ క్వశ్చన్, బహుళ ప్రచారం పొందిన అనిరుద్ధ రాయ్ చౌదరి చిత్రం పింక్లో ప్రధాన పాత్రలు పోషించిన నటులు ఎవరు? ఇది కంప్లీట్గా సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రశ్న. కాబట్టి మీరు ఇటీవల ఏదైనా ఒక ఫేమస్ మూవీస్, ఆ మూవీస్ మీద మీరు ఒక ఐడియా తెచ్చుకుంటే బెస్ట్ అనమాట. ఫర్ సపోజ్ మనకి RRR ఉంది. ఓకే, ఇది ఆస్కార్కి ఇదైంది. సో ఇటువంటి మూవీస్ ఇంకేమైనా ఉన్నాయా? సో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ సామాజిక విధానం ఆధారంగా సంక్షేమ కార్యక్రమాలు ఈ కింది తెలిపిన రంగాల్లో దేనివి కనిపించబడవు? ఉపాధి, విద్య, ఆరోగ్యము, వినోదం. ఇది సొసైటీలో భాగంగా లేదంటే పాలిటీలో భాగం కూడా అది తీసుకోవచ్చు, లేదంటే స్కీమ్స్ కింద కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. ఆన్సర్ ఈజ్ ఎంటర్టైన్మెంట్, వినోదం. వాహనాల చోదకం ఏదైతే డ్రైవింగ్ విషయంలో ప్రస్తుతం ప్రపంచంలోని ఏ దేశంలో మహిళలను నిషేధించడం జరిగింది? ఇది కరెంట్ అఫైర్స్, ఇది కంప్లీట్గా కరెంట్ అఫైర్స్. ఏ దేశం డ్రైవింగ్ విషయంలో మహిళలకు రిస్ట్రిక్షన్ పెట్టింది? కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా లేదంటే UAE. ఇది కరెంట్ అఫైర్స్. సో రైట్ ఆన్సర్ ఇస్ సౌదీ అరేబియా. 2016 రాష్ట్రపతి ఎన్నికలలో శ్రీ రామ్ నాథ్ కోవింద్ గారు ఎవరిపై గెలిచారు? సో ఆప్షన్స్ ఇది కరెంట్ అఫైర్స్. 2016-17 కరెంట్ అఫైర్స్. రైట్ ఆన్సర్ ఈజ్ మీరా కుమార్. ఈ నేపథ్యంలో మీరు ఏం చేయలేయి, మనకు ప్రజెంట్ ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు తొలి గిరిజన మహిళ
ఓకే, తొలి గిరిజన మహిళ రాష్ట్రపతి అయ్యారు. సో ఈ విధంగా కూడా ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంది. గాట్ ఇట్? సో మీరు ఈ విధంగా లింకింగ్ చేసుకోవాలి. ఆ అడిగిన ప్రశ్నను మనం ఏ విధంగా లింకింగ్ చేసుకోవాలి, ఏం చదవాలో ఐడియా వస్తుంది. కాబట్టి మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఉన్న రాష్ట్రపతి ఎన్నో రాష్ట్రపతి, లేదంటే రాష్ట్రపతి నుంచి రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్ చెప్తుంది, తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇది కూడా అప్పటి ప్రశ్న. అంతర్జాతీయ మహిళ ఒకరోజు క్రికెట్ పోటీలో అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డును తిరగరాసిన క్రికెట్ ఎవరు? సో ఈ నేపథ్యంలోనే ఇటీవల మనకి చాలా గేమ్స్ జరిగాయి, ఒలింపిక్స్ జరిగాయి, పారా ఒలింపిక్స్ జరిగాయి, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ కూడా జరుగుతున్నాయి. క్రికెట్లో మనకు ఉమెన్ టీం మనకు ప్రపంచ వరల్డ్ కప్ తీసుకురావడం జరిగింది, వరల్డ్ కప్. ఓకే, ఉమెన్స్ టీమ్. సో ఈ విధంగా చాలా కూడా మనకి స్పోర్ట్స్ పరంగా చాలా మెడల్స్ రావడం జరిగింది కదా. సో ఆ నేపథ్యంలో మీరు కూడా చూడండి ఒకసారి. ఇది కంప్లీట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా విద్యా స్కాలర్షిప్ పొందిన మైనారిటీ యువతుల వివాహాలకై వాళ్ళ మ్యారేజెస్కి 51,000 ఈ ఆర్థిక సహాయాన్ని అందించే పథకం పేరేంటి? ఇది అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ స్కీమ్ మీద. ఆన్సర్ ఇస్ సాది షగూన్. సో అడిగే విధానం FBAO ఎగ్జామ్లో టఫ్ అయితే ఉంది, అలాగని చెప్పి మరీ టఫ్ లేదు, మోడరేట్గా అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, ఇప్పుడు నేను చెప్తున్న ప్రశ్నలు ఒకసారి మీరు ఏదైనా ఒక వెబ్సైట్కి వెళ్ళిపోయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తెచ్చుకోండి, దాన్ని డౌన్లోడ్ చేసుకొని అనాలిసిస్ చేయండి. ఏ విధంగా ప్రశ్నలు రావచ్చు, ఏ విభాగం నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తే కూడా చెప్పడం జరిగింది, ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది అనేది. కాబట్టి మీరు జస్ట్ ఈ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేయండి. ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఒక ఒక పాత దొరుకుతుంది ఏ విధంగా చదవాలనేది. కాబట్టి మీరు ఈ విధంగా చేయండి. ఇంకా మీకు ఏమైనా ఈ FBO ఎగ్జామ్ సంబంధించి ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద వీడియో చేయమంటే నేను చేస్తాను, అది కామెంట్లో తెలియజేయండి. ఇంకా రిమైనింగ్ మనకి 40 క్వశ్చన్స్ అయిపోయాయి, ఇంకా 60 క్వశ్చన్స్ ఉన్నాయి. వీటిపై కొన్ని నేను అనాలిసిస్ చేస్తాను. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అదేవిధంగా మీకు పార్ట్ 1, పార్ట్ 2 FBO ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలా చదవాలో కూడా నేను దాని వెయిటేజ్ మీద ఒక వీడియో చేశాను. ఈ 3 వీడియోస్ చూసాక ఇది చూస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.